హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం డే 194లో ఉన్నాము. ఫేజ్ 2. ఈరోజు వర్కౌట్ వచ్చేసి 50 మినిట్స్ ఫ్యాట్ బర్నింగ్ హిట్ వర్కౌట్. సో ఈ 50 మినిట్స్ నాతో మామూలుగా ఉండదు. మీరు ఒక మ్యాట్ ఒకటి దగ్గర పెట్టుకుంటే చాలు, ఇంకేం అవసరం లేదు ఎక్విప్మెంట్. సో ఎలాంటి ఎక్విప్మెంట్ వాడకుండానే అసలు కంప్లీట్ బాడీకి వర్కౌట్ చేయబోతున్నాము. ఆర్మ్స్, యాబ్స్, కార్డియో అన్నీ ఇందులో ఇంక్లూడ్ అయిపోతాయి. సో కంప్లీట్ బాడీలోని ప్రతి పార్ట్కి మీకు వైబ్రేషన్స్ వస్తాయి అన్నమాట. అంత కిక్కిచ్చే వర్కౌట్ ఇది. సో డోంట్ మిస్. ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసేద్దాము. లైట్గా స్టార్టింగ్ మనం లైట్గా చిన్న చిన్న వార్మప్స్తో స్టార్ట్ చేసి, అండ్ హిట్ చెప్పాను కదా, ఎప్పుడు కూడా హిట్ అనేది మనం ఎక్కువ బ్రేక్స్ తీసుకోము. సో 45 సెకండ్స్ మనం ఎక్సర్సైజ్ చేస్తే ఒక 10 సెకండ్స్ మధ్యలో బ్రీత్ మాత్రమే తీసుకుంటాము. సో స్టార్టింగ్ జంపింగ్ జాక్స్తో స్టార్ట్ చేద్దాం. కమాన్, జంపింగ్ జాక్స్ చేయండి. అలా అప్పటికప్పుడు అలా మారిపోతూ ఉంటాయి హిట్లోని. మీరు ఆ ఫ్లోని అలాగా కంటిన్యూ చేస్తూ ఉండాలి. నన్ను చూడండి, చూస్తూ అలా ఫాలో అయిపోండి. నేను మధ్య మధ్యలో చెప్తూ ఉంటాను కదా, సో అలాగా అది ఫాలో అయిపోతూ ఉండండి. ఓకే, స్టాప్. స్టార్టింగ్ అయితే 30 సెకండ్స్ మాత్రమే అలా చేస్తూ ఉంటాము. మెల్లమెల్లగా 45 సెకండ్స్ అలా వర్కౌట్ అవుతూ ఉంటుంది. సో ఇలా ట్విస్ట్ చేయండి బాడీని, ముందుకి వెనక్కి అలా సైడ్స్ ట్విస్ట్ చేయాలి. ఇలా ట్విస్ట్ చేస్తే ఆర్మ్స్కి అలాగే మొత్తం మీరు సైడ్ పార్ట్స్ అన్నిటికి బాగుంటుంది వర్కౌట్. సో దీనివల్ల ఆర్మ్స్కి మంచి వర్కౌట్ అవుతుంది. సో వార్మప్స్ మ్యాక్సిమం మీరు కంప్లీట్ బాడీ మొత్తానికి ఇలాగా వార్మప్ చేస్తే తర్వాత మీరు చాలా హిట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి బాడీ అంతా బాగా మజిల్స్ అన్నీ బాగా సహకరిస్తాయి అన్నమాట. ఇది లెగ్స్కి వార్మప్. సో ఇలాగ టోస్ మీదే మీరు సైడ్కి బెండ్ అయినప్పుడు టోస్ మీదే ఉండాలి వెయిట్ అంతా. ఒక టో మీద బేస్ చేసి మళ్ళీ ఇంకో టో ఇలా బెండ్ అవుతూ చేయాలి. కాళ్ళు మరీ వైడ్గా కూడా పెట్టేయద్దు. ఇలా చేస్తేనే మీకు ప్రెషర్ బాగుంటుంది. నా డ్రెస్ చూసారా? ఫస్ట్ ఫేజ్లో ఇది వేసుకుంటే అసలు పట్టినట్టు ఉండేది. ఇప్పుడు ఎంత లూజ్ అయిపోయిందో. ఇలాంటివన్నీ చేసి లూజ్ అయింది. ఇది థైస్కి, లెగ్స్కి మంచి వార్మప్. ఇది చెయ్యండి. ఇలా బెండ్ అయ్యి లెగ్స్ని కొంచెం స్ట్రెచ్ చేస్తూ బెండ్ చేస్తూ ఉండాలి. నీస్. సో ఫర్దర్గా మనం నీస్కి చాలా పెద్ద పని చెప్పాలి. సో అందుకనే యాబ్స్కి. సో వీటి వల్ల మజిల్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి. ఇలా సైడ్కి టర్న్ అవుతూ ఉండాలి. ఒక్కసారి బాడీ అంతా కొంచెం వార్మప్ అయిపోతే మనం మెయిన్ కోర్లోకి ఎంటర్ అయిపోవచ్చు. ఇది ఇలాగ స్క్వాట్ డౌన్కి ఉండాలి. కింద వరకు ఇలా కూర్చొని స్క్వాట్ జస్ట్ టోస్ మీదే మీరు బేస్ చేసుకోవాలి. అది అయిపోయాక మెయిన్ కోర్లోకి ఎంటర్ అయ్యాం. సో ఒక కాలు పక్క నుంచి ఇంకొక కాలు వెనక్ నుంచి ఇలా చేయాలి. ప్లాంక్ పొజిషన్లో ఉండి లెఫ్ట్ నుంచి రైట్, రైట్ నుంచి లెఫ్ట్ ఇలా చేస్తూనే ఉండండి. ఎక్కడ ఆగద్దు. హిట్ వర్కౌట్స్లో మనం ఎక్కడ ఆగకూడదు. మ్యాక్సిమం లెగ్స్కి మనకి మంచి ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ వల్లే ఆ బాడీ అంతా ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది. చేస్తూనే ఉండండి. నేను స్టాప్ చెప్పే వరకు చేస్తూనే ఉండండి. స్టార్టింగ్లో ఇది అంత హార్డ్ ఏమి ఉండదు. తర్వాత చేస్తూ ఉండగా అలాగా సివియరిటీ వస్తుంది. స్టాప్. కొంచెం అలా బ్రీత్ తీసుకోవాలి. మళ్ళీ వెంటనే నెక్స్ట్ ఎక్సర్సైజ్కి మూవ్ అయిపోవాలి. ఒక స్టాండింగ్ ఉంటుంది, ఒక స్లీపింగ్ ఉంటుంది.
బ్రీత్ బాగా తీసుకోండి. జంపింగ్ జాక్స్ ఒక సైడ్ అయిపోయాక మళ్ళీ రొటేషన్ అయ్యి వెంటనే ఇమీడియట్గా అక్కడి నుంచి ఇలా ట్విస్ట్ అవ్వాలి. మళ్ళీ ట్విస్ట్ జాక్, ట్విస్ట్ జాక్, ట్విస్ట్ జాక్, ట్విస్ట్ జాక్. కమాన్ చేయండి. ట్విస్ట్ జాక్, 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 ట్విస్ట్ జాక్. చేస్తూనే ఉండండి, ఆగద్దు. నేను మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు, నేను స్టాప్ చెప్పే వరకు కూడా చేస్తూనే ఉండండి, ఎక్కడ ఆగద్దు. దానివల్ల మంచి కార్డియో వస్తుంది. స్టాప్. బ్రీత్ బాగా తీసుకోండి. వెంటనే వేరే ఎక్సర్సైజ్కి మూవ్ ఆన్ అయిపోతాము. జస్ట్ 10 to 15 సెకండ్స్ తప్పించి మనకి ఎక్కువ గ్యాప్స్ ఉండవు హిట్ వర్కౌట్స్కి. సో మళ్ళీ వెంటనే స్లీపింగ్ పొజిషన్లోకి వెళ్ళిపోదాము. ప్లాంక్ పొజిషన్లోకి వెళ్ళి మళ్ళీ సేమ్ రిపీట్ చేస్తున్నాము. లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్. ఒక కాలు మీద నుంచి ఇంకో కాలు వెళ్ళాలి. టో టచ్ చేసి మళ్ళీ రావాలి. లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్. చేస్తూనే ఉండండి, ఎక్కడ ఆగద్దు. పొజిషన్ కరెక్ట్గా చూసుకోండి, లేదంటే లెగ్స్ ట్విస్ట్ అవుతాయి. జాగ్రత్తగా చేయండి. స్టాప్. రిలాక్స్. మళ్ళీ లేవండి. వెంటనే స్టాండింగ్ ఎక్సర్సైజ్ ఒకటి ఉంటుంది. ఫ్లోలో అలా ఫాలో అయిపోండి. మళ్ళీ ట్విస్ట్. జాక్, జాక్, ట్విస్ట్, జాక్, ట్విస్ట్, జాక్, ట్విస్ట్, జాక్, ట్విస్ట్, జాక్, ట్విస్ట్. టర్న్ అవుతూ జాక్స్ చేస్తూనే ఉండాలి. కమాన్, మీరు చేయగలరు, నాకు తెలుసు. నాకు కూడా బ్రీత్ చాలా కష్టం, నాకు కూడా. అయినా కూడా చేస్తూనే ఉంటాను. 50 minutes ఫుల్ రాక్ చేద్దాము. తర్వాత స్ట్రెచెస్ చేయాలి. ఈ హిట్స్ వల్ల మనకి ఏంటంటే మధ్య మధ్యలో టైం వేస్ట్ కాదు. స్టాప్. ఫుల్గా ఒక ఫ్లోలో వెళ్ళిపోతే ఆ బాడీ మొత్తం హీట్ అవుతుంది కదా, దానివల్ల మీకు వెయిట్ లాస్ కానీ బాడీలోని ఇంచ్ లాస్ కానీ అన్నీ బాగా చూడగలరు మీరు. డే 194కి వచ్చాక నార్మల్ ఎక్సర్సైజ్ చేస్తే ఎలాగా, ఫుల్ మసాలా ఉండాలి కదా మరి, అందుకనే హిట్స్. ఇప్పుడు సైడ్ ప్లాంక్స్ చేద్దాము. హిప్ డిప్స్. హిప్ డిప్, హిప్ డిప్. స్టార్ట్. కమాన్. హిప్ డిప్, హిప్ డిప్, హిప్ డిప్, డిప్ డిప్ డిప్. మ్యాక్సిమం మీరు లేవాలి, డిప్ చేయాలి, లేవాలి, డిప్ చేయాలి, లేవాలి, డిప్ చేయాలి. కమాన్, చేస్తూనే ఉండండి. డిప్, డిప్, డిప్. చాలా ప్రెషర్ ఉంటుంది ఎక్కువసేపు చేయాలంటే. ప్లాంక్, సైడ్ ప్లాంక్స్లోని హిప్ డిప్స్ ఎక్కువసేపు 45 seconds చేయాలంటే చాలా కష్టం. అయినా కూడా చేద్దాము. మ్యాక్సిమం టైమ్స్ మీరు డిప్ చేసేటట్టు చూడండి. అండ్ మళ్ళీ నించొని ఇంకొక స్టాండింగ్ ఎక్సర్సైజ్ చేసాక అప్పుడు మళ్ళీని వేరే సైడ్కి స్విచ్ ఆన్ అవుదాం. ఇప్పుడైతే సైడ్ నుంచి ఇలాగా టోస్ ఇలా రేస్ చేస్తూ అటు ఇటు, అటు ఇటు వెళ్ళాలి. కమాన్. ట్యాప్ ట్యాప్ ట్యాప్, 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 ట్యాప్ ట్యాప్ ట్యాప్. దీనివల్ల మంచి కార్డియో అవుతుంటుంది. ట్యాప్ చేస్తూ ఉండండి. మ్యాక్సిమం ట్యాప్ చేస్తూ ఉండాలి. అలా అటు ఇటు మూవ్ ఆన్ అయిపోవడం కాదు, కాళ్ళని ట్యాప్ చేస్తూ ఉండాలి. స్టాప్. కొంచెం అలా బ్రీత్ తీసుకొని మళ్ళీ ఇందాక రైట్ సైడ్ చేసాం కదా, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చేద్దాము. ప్లాంక్, సైడ్ ప్లాంక్.
హిప్ డిప్. కమాన్, డిప్ చేయండి. రైజ్ చేయాలి. డిప్, రైజ్, డిప్, రైజ్, డిప్, రైజ్, డిప్, రైజ్, డిప్. మ్యాక్సిమం అలా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చేస్తూనే ఉండండి. నేను స్టాప్ చెప్పే వరకు మీరు ఎన్నిసార్లు చేయగలిగితే అన్నిసార్లు ట్రై చేయండి. మధ్యలో ఆపేయద్దు. కొంచెం గ్యాప్ తీసుకునైనా మళ్ళీ చేయండి. మీరు చేయగలరు, నాకు తెలుసు. నాకు కూడా కష్టమే, అయినా కూడా చేస్తున్నాను. ఈ 50 మినిట్స్ మంది కాదు అనుకొని చేసేయాలంతే. స్టాప్. ఇప్పుడు లేవండి, మళ్ళీ స్టాండింగ్ ఎక్సర్సైజ్ చేద్దాము. Come on. Taps. Tap, tap, tap. Tap, tap, tap. Tap, tap, tap. Tap, tap, tap. మ్యాట్ని మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోవాలి మనం. మ్యాట్ కార్నర్ వరకు వెళ్ళాలి. ట్యాప్ చేస్తూ మళ్ళీ కార్నర్ వరకు రావాలి. నేను స్టాప్ చెప్పే వరకు చేస్తూనే ఉండండి. కాళ్ళలో ఫుల్ ప్రెషర్ ఉంటుంది, అయినా కూడా ఓపిక తెచ్చుకొని చేసేయండి. ఇప్పుడు ఎంత ఓపిక తెచ్చుకొని చేస్తారో తర్వాత మీకు అంత బాగుంటుంది. ఎవరైనా చూడగానే అబ్బా ఏంటి ఇంత సన్నబడిపోయావు, ఎంత బాగున్నావు అని వెంటనే మనకి ఏవైనా గుర్తుంటాయో వెంటనే హ్యాపీగా ఫీల్ అయ్యి మన ఫేస్లో ఒక చిరునవ్వు వస్తుంది. అది చాలదు. ఓకే, స్టాప్. నెక్స్ట్ మళ్ళీ సైడ్ ప్లాంక్ పొజిషన్కి రండి. మళ్ళీ రైట్ సైడ్. ట్యాప్, డిప్, రైజ్, 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 dip, raise, dip, raise, dip, raise, dip, raise, dip, raise, dip, raise, dip. మీకు ఇంకా బెటర్మెంట్ కావాలి అనుకుంటే హ్యాండ్ని తీసుకెళ్ళి పైకి కిందకి ఇలా చేస్తూ ఉంటే అండర్ ఆర్మ్స్ కూడా మంచి వర్కౌట్ అవుతుంది. స్టాప్. ఇప్పుడు మళ్ళీ స్టాండింగ్ ఎక్సర్సైజ్. బ్రీత్ తీసుకోండి. కమాన్. ఇన్ అండ్ అవుట్, ఇన్ అండ్ అవుట్, ఇన్ అండ్ అవుట్. మధ్యలోకి రావాలి, సైడ్కి వెళ్ళాలి. మ్యాట్ సైడ్కి వెళ్ళాలి, మళ్ళీ మధ్యలోకి రావాలి. మ్యాట్ సైడ్కి మధ్యలోకి. అలా స్పీడ్గా చేయండి. మ్యాక్సిమం ఎంత స్పీడ్గా చేయగలిగితే అంత స్పీడ్గా చేయాలి. కమ్ చేస్తూనే ఉండండి. స్పీడప్, స్పీడప్. టైమర్ అయ్యేలోపు ఎంత వీలైతే అంతవరకు చేయాలి. మ్యాక్సిమం స్పీడ్ మెయింటైన్ చేయండి. మీరు కొంచెం జంపింగ్ చేస్తూ చేయండి. బాడీ మొత్తం కదలాలి, ఓన్లీ కాళ్ళు ఒకటే కాదు. అప్పుడే మీకు మంచి కార్డియో అవుతుంది. ఇన్ అండ్ అవుట్, 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 ఇన్ అండ్ అవుట్. స్టాప్. ఎస్, యూ డిడ్ ఇట్. నెక్స్ట్ మళ్ళీ లెఫ్ట్ సైడ్. సైడ్ ప్లాంక్స్. హిప్ డిప్, హిప్ డిప్, హిప్ డిప్. ఇంకా మంచి వర్కౌట్ కావాలి అంటే చెప్పాను కదా, చెయ్యి కూడా పైకి రైజ్ చేసి మళ్ళీ కిందకి ఇలా పెడితే అండర్ ఆర్మ్స్కి మంచి ప్రెషర్ ఉంటుంది. అండర్ ఆర్మ్ పిట్స్ ఏమైనా ఉంటే బాగా రిమూవ్ అవుతాయి. సో అందుకని ఇలా కూడా చేయండి. సో ఒక వర్కౌట్ చేస్తే మనకి టోటల్ బాడీ మొత్తం షేక్ అవ్వాలి, అన్ని బాడీ పార్ట్స్ యాక్టివేట్ అవ్వాలి. అలా ఉండాలి వర్కౌట్ అంటే. సో దీనివల్ల కంప్లీట్గా మీకు హ్యాండ్స్కి, అండర్ ఆర్మ్స్, ఆర్మ్స్ అన్నిటికీ, లెగ్స్కి, సైడ్స్ మొత్తం మంచి వర్కౌట్ ఇది. సో కంపల్సరీ టైమర్ అయ్యే వరకు చేస్తూనే ఉండండి. హిప్ డిప్, హిప్ డిప్, రైజ్, డిప్, స్టాప్. బ్రీత్ తీసుకోండి. రిలాక్స్ అయితే అవ్వకూడదు, జస్ట్ బ్రీత్ మాత్రమే తీసుకొని మళ్ళీ మూవ్ ఆన్ అయిపోవాలి ఇంకొక ఎక్సర్సైజ్కి. దీనిలో మీరు ఎక్కువ గ్యాప్స్ తీసుకోకూడదు హిట్కి. కమాన్.
in and out, in and out, in and out, in and out, in 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 out. Maximum ఎనర్జీ అంతా మొత్తం పెట్టండి. ఇన్ అవుట్, ఇన్ అవుట్, ఇన్ అవుట్. ఇంకా స్పీడప్ అవ్వాలి, ఇంకా 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 స్పీడప్ అవ్వాలి. ఎన్నిసార్లు రొటేషన్స్ మీరు చేస్తే అంత మంచిది. రిపిటేషన్స్ చాలా బాగా చేయాలి. టైమర్ అయ్యే లోపల మ్యాక్సిమం టైమ్స్ మీరు చేయగలగాలి. in out, 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 in out. Come on, you did it. ఒక్క వాటర్ బ్రేక్ తీసుకోండి. బ్రేక్ అంటే బ్రేక్ కాదు, బ్రీత్లోనే వాటర్ కూడా తాగేసి ఆ టైంలోనే జస్ట్ సిప్ చేయాలి, ఎక్కువ తాగొద్దు. వచ్చేయండి, మళ్ళీ ఇంకో స్లీపింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం. బాగా డీప్ బ్రీత్ తీసుకోండి. ఇప్పుడు మంచి వర్కౌట్ ఉంది. ఎల్బో నీ ట్యాప్, కమాన్. ఒక సైడే చేయండి. ఫస్ట్ రైట్ ఎల్బో టు లెఫ్ట్ నీ, రైట్ ఎల్బో లెఫ్ట్ నీ, రైట్ ఎల్బో లెఫ్ట్ నీ. ట్యాప్ చేస్తూనే ఉండండి. ట్యాప్ 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 ట్యాప్. ఈ క్రంచెస్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. యాబ్స్కి, హ్యాండ్స్కి, అన్నిటికీ కూడా, లెగ్స్కి. సో క్రంచెస్ మ్యాక్సిమం చేస్తుండాలి. స్టాప్. ఇప్పుడు మళ్ళీ స్టాండింగ్ ఎక్సర్సైజ్ చేశాక నెక్స్ట్ మళ్ళీ ఇంకొక లెగ్ తర్వాత మళ్ళీ చేద్దాం. సో ఇప్పుడు స్టాండింగ్ ఎక్సర్సైజ్ వెంటనే చేయండి. మీరు ఇది హై నీ రైజెస్, మళ్ళీ వెనకాల స్లోగా రావాలి. ఇలా బెండ్ అవుతూ చేయాలి. నీ రైజెస్ మ్యాక్సిమం బెండ్ అవ్వగలగాలి. బెండ్ అవుతూ నీ రైజెస్ చేస్తూ ఇలా ముందుకి ఫాస్ట్గా వెళ్ళాలి, వెనక్కి కొంచెం స్లోగా రావాలి. ఫాస్ట్గా వెళ్ళాలి, స్లోగా రావాలి. కమాన్, ఫాస్ట్గా వెళ్ళాలి, స్లోగా రావాలి. స్లోగా రావడం అంటే మరీ స్లోగా అని కాదు, ట్యాప్ చేసుకుంటూ వెనక్కి రావాలి. ఫాస్ట్గా వెళ్ళండి, స్లోగా రండి. చేయండి. మ్యాక్సిమం ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చేయాలి. టైమర్ అయ్యేలోపు స్టాప్. ఇప్పుడు ఇంకో లెగ్, రైట్ లెగ్, లెఫ్ట్ ఎల్బో, రైట్ నీ, లెఫ్ట్ ఎల్బో. కమాన్, స్టార్ట్. క్రంచ్ 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 క్రంచ్. మ్యాక్సిమం టైమ్స్ మీరు క్రంచ్ చేయగలగాలి. ఇప్పుడు అలా అని కంగారు పడి రాంగ్గా కూడా చేయొద్దు. కరెక్ట్గా మీకు ఎల్బో టూని టచ్ అయ్యేటట్టుగా చేయండి. మ్యాక్సిమం రైజ్ అవ్వాలి, హెడ్ రైజ్ అవ్వాలి, ఎల్బో నీకి టచ్ అవ్వాలి. డన్. బ్రీత్ బాగా తీసుకొని మళ్ళీ ఇంకొక స్టాండింగ్ ఎక్సర్సైజ్. తొందరగా లేవాలి, తొందరగా పడుకొని ఎక్సర్సైజ్లు చేయాలి. హిట్లో అంతే, మనకు గ్యాప్స్ ఎక్కువ ఉండవు. బ్రీత్ బాగా తీసుకోండి. నెక్స్ట్ మళ్ళీ సేమ్ రిపీట్. ఫాస్ట్గా వెళ్ళండి, స్లోగా రండి. ఫాస్ట్గా వెళ్ళండి, మ్యాక్సిమం జాగ్ చేసినట్టుగా చేయాలి. స్లోగా రావాలి, మళ్ళీ ఫాస్ట్గా, స్లోగా. ఫాస్ట్గా రన్ చేయండి. కమాన్. స్లోగా రండి వెనక్కి. ఫాస్ట్, స్లో, ఫాస్ట్, స్లో, ఫాస్ట్, స్లో, ఫాస్ట్, స్లో, ఫాస్ట్, స్లో. డన్. ఓకే, మళ్ళీ ఇప్పుడు పడుకొని స్లీపింగ్ ఎక్సర్సైజ్ మళ్ళీ చేద్దాం.
ఇప్పుడు మళ్ళీ సేమ్ లెఫ్ట్ ఎల్బో టు రైట్ నీ, చేయండి మ్యాక్సిమం టైమ్స్ చేయాలి. అలాగని ఫాస్ట్గా చేసేటప్పుడు రాంగ్గా కూడా చేయొద్దు. కరెక్ట్గా ఎల్బో టు నీ టచ్ అవ్వాలి. మ్యాక్సిమం టైమ్స్ చేయగలగాలి. స్టాప్ చెప్పే వరకు చేయండి. స్టాప్. రిలాక్స్ అవుతూ మళ్ళీ నించొని స్టాండింగ్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం. బ్రీత్ బాగా తీసుకోండి. ప్రెషర్ చాలా ఉంటుంది, అయినా కూడా బ్రీత్ చేస్తూ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మధ్యలో మీరు ఏదైనా ఒక ఐటెం ఏదైనా చిన్నది ఉంచుకొని ఇలాగా సైడ్కి ట్యాప్ చేస్తుండాలి. కమాన్ చేయండి. మధ్యలో ఏమైనా ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్వాలేదు. ఇలాగా అటొకటి కాలు ఇటొక కాలు మళ్ళీ సేమ్ వేరే లెగ్తో టచ్ చేస్తుండాలి. మీరు మధ్యలో ఏదైనా టవల్ ఏదైనా పెట్టుకొని చేస్తే ఇంకా మంచిది. సైడ్ జంప్స్ చేస్తూ ఉండాలి. జంప్ 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 జంప్. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కానీ మధ్యలో ఉంచుకుంటే ఇంకా మంచిది. జంప్ 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 జంప్. ఒక ఇటుక కానీ అలాంటివి ఏవైనా ఉంటే ఇంకా మంచిది. స్టాప్. మళ్ళీ స్లీపింగ్ ఎక్సర్సైజ్. ఎల్బో టు నీ టచ్. కమాన్. ఇందాక లెఫ్ట్ అయింది కదా, ఇప్పుడు రైట్. మ్యాక్సిమం టైమ్స్ చేయాలి. టైమర్ అయ్యే లోపల మ్యాక్సిమం టైమ్స్ చేయాలి. చేస్తూనే ఉండండి. ఎక్కడ ఆగద్దు. బ్రేక్స్ తీసుకోవద్దు. బ్రేక్స్ తీసుకుంటే మనకి వర్కౌట్స్ అంత ఫుల్ ఫ్లెజ్డ్గా చేసిన ఫీలింగ్ ఉండదు. హైయెస్ట్ రిపిటేషన్స్ చేస్తాం కాబట్టి మనకి ఇలాగ బ్రేక్స్ తీసుకోకుండా చేస్తేనే బాగుంటుంది. స్టాప్. ఓకే, కొంచెం అలాగా బ్రీత్ తీసుకొని వెంటనే మళ్ళీ స్టాండింగ్ ఎక్సర్సైజ్కి లేవాలి. ప్రెషర్ చాలా ఉంటుంది, నాకు తెలుసు. ఐ కెన్ అండర్స్టాండ్. అయినా కూడా ఈ టైం లోపల మనం ఫినిష్ చేయాలి. మ్యాక్సిమం చాలా ఎక్సర్సైజెస్ కవర్ చేస్తాము. సో వీలైనంత బాగా చేయండి. ఓకే, రెడీయా? సో ఇప్పుడు ఇంకొక ఎక్సర్సైజ్కి వెళ్ళిపోదాం. మళ్ళీ ట్యాప్ 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 ట్యాప్. జంప్ ట్యాప్ 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 జంప్ ట్యాప్. ఇది చాలా ఫన్నీగా కూడా ఉంటుంది. ఇది జంప్ ట్యాప్ 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 జంప్ ట్యాప్. డన్. బాగుంది కదా? మళ్ళీ స్లీపింగ్ ఎక్సర్సైజ్కి వెంటనే షిఫ్ట్ ఆన్ అయిపోవాలి. ఇప్పుడు లెగ్స్ రెండు రైజ్ చేసి చూసారా, హ్యాండ్స్ ఇలాగా మిడిల్లోకి క్రంచ్ చేస్తుండాలి. ఆ లెగ్స్ మధ్యలోకి హ్యాండ్స్ ఇలా పెట్టి క్రంచ్ క్రంచ్ క్రంచ్. దీనివల్ల లోవర్ అబ్డోమెన్ మొత్తం వర్కౌట్ ఫుల్ అసలు హీట్ వస్తుంది. పేగులన్నీ చుట్టి మెలేసినట్టుంటుంది. చెయ్యాలి. దానివల్లే మనకి బాగాని టమ్మీ ఫ్యాట్ బాగా కరుగుతుంది. చేయండి. కమాన్. మ్యాక్సిమం టైమ్స్ చేయాలి. కమ్. మ్యాక్సిమం మీరు ఎంతవరకు లేవగలిగితే అంతవరకు లేచి క్రంచ్ చేయండి. కమ్ కమ్ కమ్, యూ కెన్ డూ ఇట్. నాకు అలాగే ప్రెషర్ చాలా ఉంది, అయినా చేస్తున్నాను. స్టాప్.
మళ్ళీ లేచి స్టాండింగ్ ఎక్సర్సైజ్కి వెళ్ళిపోదాం. సో అప్పటికప్పుడే పడుకోవాలి, అప్పటికప్పుడే లేవాలి, వెంటనే ఎక్సర్సైజెస్ మనం స్టార్ట్ చేయాలి. సో ప్రెషర్ నార్మల్గా ఉండదు, అయినా కూడా చేద్దాము. కమాన్. ఇప్పుడైతే బర్పీ చేయండి, అలా రన్ చేసుకెళ్ళండి. మళ్ళీ ఇంకో సైడ్ బర్పీ చేయండి, మళ్ళీ రన్ చేయండి. బర్పీ, రన్. మ్యాక్సిమం టైమ్స్ బర్పీ చేయాలి. బర్పీ, రన్. వన్ సైడ్ అయిపోయాక అదర్ సైడ్, అలాగా. బర్పీ, రన్. మ్యాట్ చివరికి వచ్చినప్పుడు బర్పీ చేయాలి, మిగతా టైంలో రన్నింగ్ చేయాలి. బర్పీ, రన్. బర్పీ, రన్. చేయండి, ఆగద్దు. కాళ్ళల్లో ఫుల్ ప్రెషర్ ఉంటుంది, అయినా చేయాలి. కమాన్. బర్పీ, రన్. ఇంకోటి. బర్పీ, రన్. అయిపోయింది, స్టాప్. చూసారా, చేస్తారు. నేను చెప్తూ ఉంటాను, వింటూ చేసేయండి, ఓకేనా? సో మళ్ళీ సేమ్ లెగ్ రైజ్ చేసి క్రంచ్ చేస్తాం. క్రంచ్, 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 క్రంచ్. మ్యాక్సిమం టైమ్స్ క్రంచ్ చేయండి. కమాన్. క్రంచ్, క్రంచ్. స్టాప్ చెప్పే వరకు క్రంచ్ చేస్తూనే ఉండండి. క్రంచ్, క్రంచ్, క్రంచ్. నాకు పొట్ట కదిలిపోతుంది, అసలు ఫుల్గా బర్నింగ్ సెన్సేషన్ ఉంది, అయినా చేస్తున్నాను. నా ఫ్యాట్ నాకు బర్న్ అవ్వాలి, అదే నా టార్గెట్. కమాన్. మీరు మీ టార్గెట్స్ అన్నీ రీచ్ అవ్వాలి అంటే కొంచెం కష్టపడాలి. కమాన్. క్రంచ్, స్టాప్. బ్రీత్ బాగా తీసుకోండి, చాలా ఎక్కువ ప్రెషర్ ఉంటుంది నాకు తెలుసు, అయినా కూడా చేద్దాము. మళ్ళీ సేమ్ బర్పీస్ అండ్ రన్నింగ్ చేద్దాము. దీనివల్ల లెగ్స్లో ఫుల్ అసలు పట్టు అనేది తెలియదు, తిమ్మిరెక్కిపోతే, అయినా కూడా చేద్దాము. కమాన్. బర్పీ, రన్. బర్పీ, రన్. బర్పీ, రన్. మ్యాక్సిమం టైమ్స్ చేయగలగాలి బర్పీస్. బర్పీ, రన్. బర్పీ, రన్. బర్పీ, రన్. రన్ చేసేటప్పుడు కూడా హై నీ రైజెస్ చేయాలి. నీ ఎంత వీలైతే అంతవరకు రైజ్ చేస్తూ చేయండి, ఇంకా బాగుంటుంది. బర్పీ, రన్. బర్పీ. ఎస్, we are done. వెరీ గుడ్ జాబ్. మనం చూసారా చేయగలిగాము. సో కొంచెం అలా వెళ్ళి ఒక్క వాటర్ సిప్ ఇలా చేసేసి రండి. బర్పీస్ చేసినప్పుడు చాలా ఎనర్జీ మొత్తం అవుట్ అయిపోయి ఉంటుంది కదా, సో కొంచెం సిప్ చేస్తే మనకి మళ్ళీ బాగా చేయగలం. సో వాటర్ కొంచెం అలా సిప్ చేయండి, ఎక్కువ మాత్రం వాటర్ తాగేయద్దు ఒకసారి, హార్ట్కి అంత మంచిది కాదు. ఎక్సర్సైజ్ మధ్యలో జస్ట్ అలా సిప్ చేయాలంతే. సో మళ్ళీ స్విచ్ ఆన్ అయిపోదాం ఇంకో ఎక్సర్సైజ్కి. ఇప్పుడు ఇది కొంచెం వెనక్కి స్పైన్ ఇలా బెండ్ అవ్వాలి, చేతులతో ఒక చేత్తో ఇంకొక కాలు, రైట్ హ్యాండ్తో లెఫ్ట్ లెగ్, లెఫ్ట్ హ్యాండ్తో రైట్ లెగ్ ఇలాగ ట్యాప్ చేస్తుండాలి కూర్చొని. ఇది చేసేటప్పుడు మీకు యాబ్స్కి, థైస్కి, లెగ్స్కి ఫుల్ ప్రెషర్ ఉంటుంది, అయినా కూడా చేయండి. ఆర్మ్స్కి కూడా మంచి వర్కౌట్ అవుతుంది. మీరు అసలు కొంచెంసేపు అయ్యేసరికి లేపడం చాలా కష్టమైపోద్ది, అయినా కూడా లేవగలగాలి. లెగ్స్ మ్యాక్సిమం రైజ్ చేయాలి. నేను ఇప్పుడు రైజ్ చేస్తున్న దానికన్నా ఇంకా ఎక్కువ రైజ్ అవ్వాలి. మీకు టార్గెట్ ఏంటి అంటే హ్యాండ్తో ఆ లెగ్ని అలా టచ్ అయితే చేయాలి, టచ్ చేయకుండా మానద్దు. స్టాప్. వెరీ గుడ్ జాబ్ గైస్. కమాన్. మళ్ళీ నించొని స్టాండింగ్ ఎక్సర్సైజ్ అవుట్ చేద్దాము. నాకు తెలుసు కాళ్ళల్లో పట్టు అనేది చాలా వరకుని పోతుంది, అయినా కూడా చేయాలి. కమాన్. హై నీ రైజెస్, మళ్ళీ సైడ్కి, సైడ్ రైజెస్, హై నీ రైజెస్,
ఫాస్ట్గా వెళ్ళండి. మళ్ళీ వేరే సైడ్ టర్న్ అవునాయి, స్లోగా రావాలి. హై నీ రైజెస్ చేసి మళ్ళీ వన్ సైడ్ ఇలాగా స్లోగా రండి. హై నీ రైజెస్, స్విచ్ టు అదర్ సైడ్, స్లో. హై నీ రైజెస్, ఫ్రంట్ సైడ్, స్లోగా. హై నీ రైజెస్, టర్న్ బ్యాక్, స్లో. హై నీ రైజెస్, turn front, come forward. High knee raises, turn back, move on. High knee raises, stop. బ్రీత్ తీసుకోండి. మళ్ళీ సేమ్ ఎక్సర్సైజ్ మనం కూర్చొని రిపీట్ చేద్దాము ఇందాకట్లాగే. సేమ్ ఫింగర్స్తో టోస్ని టచ్ చేయాలి. రైట్ టు లెఫ్ట్, left to right, right to left, left to right, right to left, left to right, right to left, left to right. చాలా ప్రెషర్ ఉంటుంది కాళ్ళకి, అయినా కూడా చేయండి. నేను స్టాప్ చెప్పే వరకు చేస్తూనే ఉండండి. కమాన్. రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్. టచ్ చేయాలి. టచ్ అయితే కంపల్సరీ చేయాలి. టచ్ చేయకుండా మటుకు దించద్దు. టచ్ చేయండి మ్యాక్సిమం. దీనివల్ల మీకు అప్పర్ అండ్ లోవర్ యాబ్స్ ఫుల్ ప్రెషర్ ఉంటుంది. బెల్లీ ఫ్యాట్కి చాలా మంచిది ఎక్సర్సైజ్. స్టాప్. బ్రీత్ బాగా తీసుకోండి. మధ్యలో మా వాడు లేచి వచ్చాడు. ఆల్రెడీ చాలాసేపు అయింది లేచి, మళ్ళీ పడుకోబెట్టాను, మళ్ళీ లేచి వచ్చాడు. వాడికి కొంచెం బుజ్జగిచ్చేస్తే మళ్ళీ వెళ్ళిపోతాడు. ఓకే, మళ్ళీ కమాన్. హై నీ రైజెస్, turn front, high knee raises, turn back, slow down. High knee raises, turn front, come forward. High knee raises, turn back, move on. Come on. High knee raises, turn front. High knee raises, turn back, move on. High knee raises, turn front. Come on, come on, come on, come on. Yes. High knee raises, turn back, move on. Yes, we are done. Very good job. బ్రీత్ బాగా తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక స్లీపింగ్ ఎక్సర్సైజ్ చేస్తాము. మ్యాక్సిమం బ్రీత్ బాగా తీసుకోండి. కమ్. పొజిషన్లోకి వెళ్ళిపోయాక మీరు ఎంత ఎనర్జీ గెయిన్ చేయగలిగితే అంత ఎనర్జీ గెయిన్ చేయాలి ఈ వర్కౌట్ అయ్యేసరికి. కమాన్. క్రంచ్ చేసి ఇలాగా రో ఏ బోట్. క్రంచ్, రో ఏ బోట్. బోట్ ఎలా రో చేస్తారో అలా క్రంచ్ చేసి రో ఏ బోట్. రో 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 ఏ బోట్. కమాన్. క్రంచ్ చేయండి, రో ఏ బోట్. ఇలా కాళ్ళు కింద నుంచి చేతులు ఇలా వెళ్ళి మళ్ళీ స్లీపింగ్ పొజిషన్ రావాలి. మళ్ళీ క్రంచ్, కాళ్ళు పైకి లిఫ్ట్ చేసి ఇలాగా రో చేయాలి. కమాన్. క్రంచ్, రో ఏ బోట్. క్రంచ్, రో ఏ బోట్. క్రంచ్, రో ఏ బోట్. మ్యాక్సిమం టైమ్స్ చేయాలి, ఫాస్ట్గా చేయాలి. ఇంకా క్రంచ్, రో ఏ బోట్. క్రంచ్. కమాన్. 11 రో ఏ బోట్. మీరు చేయగలరు. మ్యాక్సిమం టైమ్స్ చేద్దాం. క్రంచ్, రో ఏ బోట్. క్రంచ్, రో ఏ బోట్. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు నేను స్టాప్ చెప్పే వరకు చేస్తూనే ఉండండి. ఇది కొంచెం ఎక్కువసేపే చేస్తాము. దీనివల్ల మీకు అప్పర్ అండ్ లోవర్ బెల్లీ ఫుల్ ప్రెషర్ ఉంటుంది. స్టాప్. కొంచెం అలా బ్రీత్ తీసుకోండి. సో మళ్ళీ సేమ్ రిపీట్ చేస్తున్నాము. క్రంచ్, రో ఏ బోట్. క్రంచ్, రో ఏ బోట్.
చెప్పాను కదా, దీనివల్ల థమ్మీకి చాలా బాగా మీకు మజిల్స్ అనేవి గట్టిపడతాయి. అట్ ది సేమ్ టైం ఫ్యాట్ లాస్ బాగా అవుతుంది. ఆ ఏరియా అంతాని బెల్లీ ఫ్యాట్ అంతా కరుగుతుంది. సో మ్యాక్సిమం టైమ్స్ చేద్దాం ఇది. క్రంచ్ రోయబోట్, క్రంచ్ 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 రోయబోట్, క్రంచ్ క్రంచ్ చేయాలి. లెగ్స్ పైకి రావాలి, కింద నుంచి హ్యాండ్స్ వచ్చి మళ్ళీ స్లీపింగ్ పొజిషన్, మళ్ళీ క్రంచ్, మళ్ళీ రో డౌన్. ఎస్, స్టాప్ ఇట్. బ్రీత్ బాగా తీసుకోండి. పొట్ట అంతా అసలు ఏదో మిషన్ పెట్టి మనకి ఏదో డివైస్లు ఉంటాయి కదా, అలాంటివి పెడితే కంప్లీట్గా ఇలా షేక్ అవుతుంటుంది కదా, ఆ టైప్ ఫీలింగ్ వస్తుంది. సో మనకి ఎలాంటి మిషన్స్ వాడకుండా మనంతా మనమే షేక్ చేస్తున్నాము మన బాడీని. అసలు ఎంత బాగా చేస్తున్నాం కదా. సో మళ్ళీ ఫస్ట్ ఎక్సర్సైజ్ లాగే ఒక కాలు మీద నుంచి ఇంకో కాలు వెళ్ళాలి, ట్యాప్ చేస్తూ ఉండాలి. ట్యాప్, కమాన్, ట్యాప్ ట్యాప్. ప్లాంక్ పొజిషన్లో ఉండి ట్యాప్ చేయండి. మ్యాక్సిమం ఆల్టర్నేట్ సైడ్స్ ట్యాప్ చేస్తుండాలి. ట్యాప్ 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 ట్యాప్. స్టాప్. వెంటనే నించోవాలి. వేరే ఎక్సర్సైజ్కి మూవ్ ఆన్ అవుతున్నాం. ఇప్పుడైతే మళ్ళీ స్టాండింగ్ జాక్స్. జాక్ ట్విస్ట్, 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 జాక్ ట్విస్ట్. ఈ ట్విస్ట్ ఎవరైనా చేయలేకపోతే నార్మల్గా జంపింగ్ జాక్స్ చేయండి. స్టాప్. కానీ ఇలా ట్విస్ట్ చేస్తేనే మనకి మంచి ప్రెషర్ ఉంటుంది. సో ట్విస్ట్ చేయలేకపోతే నార్మల్ జంపింగ్ జాక్స్ నార్మల్వి చేయండి. ఓకే, మళ్ళీ స్లీపింగ్ పొజిషన్లోకి వెళ్ళిపోదాము. మళ్ళీ అన్ని ఎక్సర్సైజ్లో ఒకసారి రిపీట్ చేసేద్దాము తొందరగా. హిప్ డిప్స్, కమాన్, హిప్ డిప్, హిప్ డిప్, హిప్ డిప్, హిప్ డిప్, హిప్ డిప్. Come on, raise, dip, raise, dip, raise, dip, raise, dip. మీకు ఇంకా దీనిలో మోడిఫికేషన్ ఏమైనా కావాలంటే మీరు కింద ఏదైతే లెగ్ ఉందో దాన్ని బెండ్ చేసి కొంచెం అది ఫోల్డ్ చేసుకొని చేయొచ్చు. కొంచెం మోడిఫై చేసినట్టు అనమాట. అంటే ఎవరైనా ఇలా చేయలేకపోతే మళ్ళీ స్టాండింగ్ ఎక్సర్సైజ్కి వెళ్ళిపోదాం. వెంటనే చేయాలి. ఇప్పుడు ఇంకా స్పీడప్, టైమర్ అయిపోయే అంటే టైం అవుతుంది కదా, ఇంకా స్పీడ్గా చేయాలి. కమాన్, లాస్ట్ 10 minutes ఇంకా అదరగొట్టేద్దాం. ట్యాప్ చేయండి. మ్యాక్సిమం లెగ్స్ ట్యాప్ చేస్తూ అటు ఇటు వెళ్ళాలి. కమాన్, చేయండి. మీరు చేయగలరు, నాకు తెలుసు. మీరు చేయండి. మీతో పాటు నాకు సేమ్ అదే ఫీలింగ్ ఉంది. కాళ్ళల్లో ఒక రకమైన షివరింగ్ వస్తుంది, అయినా చేయాలి. స్టాప్. మళ్ళీ ఇవన్నీ ఫాస్ట్గా చేసేస్తాము. ఇంకా లాస్ట్ ఎండింగ్కి వచ్చేసరికి క్లైమాక్స్ సీన్ ఇంకా అదిరిపోవాలి కదా, అందుకని ఇంకా స్పీడ్ పెంచుతామన్నమాట తొందరగా. హిప్ డిప్, కమాన్, డిప్ 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 డిప్. హ్యాండ్ అలాగని స్ట్రెచ్ చేయగలిగితే సైడ్స్కి ఇంకా బాగుంటుంది. అండర్ ఆర్మ్స్లో మంచి ప్రెషర్ ఉంటుంది. హిప్ డిప్, కమాన్, మ్యాక్సిమం టైమ్స్ చేయండి. మోడిఫికేషన్ చెప్పాను కదా, మీరు అంతగా చేయలేకపోతే కింద ఉన్న లెగ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని చేయొచ్చు. హిప్ డిప్, కానీ ఇలా చేస్తేనే మీకు ప్రెషర్ బాగుంటుంది. 11 తొందరగా లేవాలి. స్టాండింగ్ ఎక్సర్సైజ్కి వెళ్ళిపోదాం. ఇంకా అసలు ఎక్కడ ఆగం మనం. కమాన్, ఇన్ అండ్ అవుట్, 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 ఇన్ 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 అవుట్.
వెళ్తూనే ఉండాలి, అటు ఇటు ఇన్ అండ్ అవుట్ చేయండి. మీరు ఎలా వెళ్ళినా పర్లేదు, కానీ ఇన్ అండ్ అవుట్ అయితే చేయండి. వెనక్కి తిరిగి వెళ్ళినా ముందుకు నుంచి అలా చేసినా ఎలా చేసినా సరే నాకు కావాల్సింది అయితే ఇన్ అండ్ అవుట్. స్టాప్. నాకు నా షూస్ కూడా లూజ్ అయిపోయాయి. మళ్ళీ ఎల్బో టు నీ ట్యాప్, కమాన్, ఎల్బో నీ టచ్. ఫస్ట్ వన్ లెగ్ అయిపోయాక ఇప్పుడు చేసేటప్పుడు మీరు ఆ లెగ్ అనేది కింద అసలు పెట్టద్దు. కొంచెం ఒక అంటే 10 degreesలోనే మీరు అలా రేస్ చేసే ఉంచాలి. మరి గ్రౌండ్కి టచ్ చేయకుండా క్రంచ్ చేయండి. ఎల్బో టు నీ టచ్ మ్యాక్సిమం చేయండి. ఆ లెగ్ కింద పూర్తిగా పెట్టేయద్దు, కొంచెం గ్యాప్ మెయింటైన్ చేస్తే మీకు లెగ్స్ ఇంకా ప్రెషర్ ఉంటుంది. కమాన్, మళ్ళీ స్టాండింగ్, వెంటనే చేయాలి. కమాన్, కమ్. హై నీ రైజెస్, మళ్ళీ స్లో డౌన్స్, హై నీ రైజెస్, స్లో డౌన్స్. ఫ్రంట్కి వెళ్ళినప్పుడు హై నీ రైజెస్ అది బెండ్ అయ్యి చెయ్యండి. హై నీ రైజెస్ అంటే ఫుల్గా మీరు స్ట్రైట్ స్పైన్ నుంచి చెయ్యొద్దు, కొంచెం బెండ్ అయ్యి చేయాలి. ఈ వర్కౌట్కి పర్టికులర్గా కొంచెం బెండ్ అయ్యి చేయాలి. మళ్ళీ వెనక్కి స్లోగా, మళ్ళీ ఫాస్ట్గా, స్లోగా, ఫాస్ట్, స్లో, కమ్. మళ్ళీ ఇంకొక స్లీపింగ్ ఎక్సర్సైజ్, లెగ్స్ రైజ్ చేసి కమాన్, ఎల్బో నీ ట్యాప్. వన్ సైడ్ అయిపోయింది కదా, ఇప్పుడు అదర్ సైడ్ లెఫ్ట్ సైడ్ చేయండి. లెఫ్ట్ హ్యాండ్ టు రైట్ నీ, మ్యాక్సిమం టైమ్స్ చేయండి. కాలు పూర్తి కింద పెట్టద్దు. దీనివల్ల థైస్కి, లెగ్స్కి మంచి ప్రెషర్, మంచి వర్కౌట్ అవుతుంది. మీరు చేయగలరు. కమాన్, చేయండి. క్రంచ్, కమాన్, స్టాప్. మళ్ళీ బ్రీత్ తీసుకొని మళ్ళీ వెంటనే ఇంకో స్టాండింగ్ ఎక్సర్సైజ్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఆబ్జెక్ట్ ఉంటే దీనికి మరీ మంచిది. ఈ పర్టికులర్ వర్కౌట్కి మధ్యలో టవల్ ఏదైనా ఫోల్డ్ చేసి పెట్టుకొని అటు ఇటు ఇలాగా జంప్ చేస్తుండాలి. జంప్ ట్యాప్, 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 జంప్ ట్యాప్. కమాన్, స్టాప్ చేసి ఇప్పుడు మళ్ళీ ఇంకో స్లీపింగ్ ఎక్సర్సైజ్. లెగ్స్ రెండు పైకి రేస్ చేసి హ్యాండ్స్ ఫోల్డ్ చేస్తూ మిడిల్లోకి ఇలా క్రంచ్ చేస్తుండాలి. మిడిల్ క్రంచ్, కమాన్, క్రంచ్, క్రంచ్, క్రంచ్. మ్యాక్సిమం లిఫ్ట్ చేయగలగాలి మీరు బాడీని. ఎంత లిఫ్ట్ చేయగలిగితే అంత మంచిది. మ్యాక్సిమం లిఫ్ట్ చేయండి, క్రంచ్ చేస్తూనే ఉండండి. దీనివల్ల యాబ్స్కి సూపర్ వర్కౌట్ అవుతుంది. అసలు బెల్లీ ఫ్యాట్ అంతా ఇట్టే కరిగిపోద్ది. కమ్, క్రంచ్, క్రంచ్, క్రంచ్. ఆర్మ్స్ కూడా మంచి వర్కౌట్ ఇది. స్టాప్. మళ్ళీ స్టాండింగ్ ఎక్సర్సైజ్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు చాలా మంచి బీభత్సమైన వర్కౌట్ ఉంటుంది. సేమ్ అదే బర్పీ అండ్ రన్నింగ్ చేసాం కదా ఇందాక, సేమ్ మళ్ళీ కంటిన్యూ చేస్తాము. నార్మల్ ఉండదు. సైడ్కి వెళ్ళి బర్పీ, మళ్ళీ సైడ్ రన్నింగ్, బర్పీ, సైడ్ రన్నింగ్, బర్పీ. లెగ్స్ చూసుకోండి, ట్విస్ట్ అవ్వద్దు అసలు. ఇది చేసేటప్పుడు ఫుట్ చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇన్ కేస్ మీకు ఇబ్బంది అనిపిస్తే, అక్కడ ఏమైనా నరం పట్టినట్టు అనిపిస్తే కొంచెం ఇలా సెట్ చేసుకొని చేయండి. బర్పీ, రన్, బర్పీ, రన్, స్టాప్. బ్రీత్. అసలు
నార్మల్గా కంట్రోల్ అవ్వదు, కానీ కంట్రోల్ చేసుకొని మళ్ళీ ఇంకొక ఎక్సర్సైజ్కి మూవ్ ఆన్ అయిపోదాం. ట్యాప్ ట్యాప్, రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ లెగ్. ట్యాప్ చేస్తుండండి. హ్యాండ్ టోస్కి టచ్ అవ్వాలి. టచ్ అవ్వకపోతే ఇది కరెక్ట్గా చేయనట్టే. టచ్ అవ్వాలి మ్యాక్సిమం. చేయండి చేయండి, టచ్ చేయండి, టచ్ చేయండి చేయండి, కమాన్. ఎస్ 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 ఎస్, వి డిడ్ ఇట్. లేచి మళ్ళీ హై నీ రైజెస్, మళ్ళీ కమ్ ఫార్వర్డ్. హై నీ రైజెస్ చేస్తూ వెనక్కి వచ్చినప్పుడు స్లోగా రావాలి. హై నీ రైజెస్, స్లో డౌన్, హై నీ రైజెస్, స్లో డౌన్. మ్యాక్సిమం నీస్ బాగా రేస్ చేయాలి అండ్ హ్యాండ్స్ అయితే మూమెంట్ బాగా ఉండాలి. కమాన్, ఫాస్ట్గా చేయగలగాలి. బెస్ట్ కార్డియో. స్టాప్. మళ్ళీ స్లీపింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం. మళ్ళీ రోయే బోట్. క్రంచ్ చేసి రో చేయండి. క్రంచ్ రోయే బోట్, క్రంచ్ రోయే బోట్, క్రంచ్ రో, క్రంచ్ రో, క్రంచ్ రో, క్రంచ్ రో, క్రంచ్ రో, క్రంచ్ రో. వీటి వల్ల యాప్స్కి మంచి వర్కౌట్, అలాగే బెల్లీ ఫ్యాట్ కూడా బాగా లూజ్ అవుతుంది. కమాన్, అక్కడ మజిల్స్ అన్నీ స్ట్రెంగ్తన్ అవ్వాలి అంటే ఇలాంటివి చేస్తూనే ఉండాలి. స్టాప్. సూపర్, అసలు సూపర్, మీరు బాగా చేశారు. వి డిడ్ ఇట్. అవసరం వర్కౌట్, అసలు చాలా బాగా చేశారు. ఇలాంటివి చేస్తే మనకి అనిపిస్తుంది మనమే తోపులు అన్నట్టు. సో స్ట్రెచ్ చేయండి మ్యాక్సిమం బాడీని. వర్కౌట్ అంతా అయ్యాక స్ట్రెచెస్ ఒక లెవెల్, వర్కౌట్ అంతా ఒక లెవెల్ అయితే స్ట్రెచెస్ ఇంకో వేరే లెవెల్. అసలు అంత యాబ్స్కి మనం పని చెప్పాము, లెగ్స్కి, థైస్కి, ఆర్మ్స్కి, అన్నిటికీ. సో స్ట్రెచ్ చేయకపోతే ఆ మజిల్స్ అన్నీ మళ్ళీ ఎలా రిలాక్స్ అవుతాయి, అవ్వలేవు కదా. సో అందుకని స్ట్రెచ్ అయితే కంపల్సరీ. సో మ్యాక్సిమం స్ట్రెచ్ చేయండి. స్ట్రెచెస్ చేయకుండా అయితే లేవద్దు. ఇంత హెవీ వర్కౌట్స్ చేసాక స్ట్రెచెస్ అనేవి మస్ట్ అండ్ షుడ్ చేయాలి. చైల్డ్ పోజ్లోని స్ట్రెచ్ చేస్తే మీకు స్పైన్కి, బ్యాక్ సపోర్ట్ చాలా బాగుంటుంది. లెగ్స్ అన్నీ ఫోల్డ్ అయి ఉంటాయి కాబట్టి రిలాక్స్ అవుతాయి బాగా. స్ట్రెచెస్ అనేవి మీకు మీరే డిజైన్ చేసుకుంటే చాలా మంచిది. ఎందుకు అంటే మీ బాడీలోని ఏ పార్ట్ అయితే మీకు కొంచెం రిలాక్సేషన్ కావాలి అనుకుంటున్నారో ఆ పార్ట్కి మంచి స్ట్రెచ్ చేస్తే చాలా బాగుంటుంది. మజిల్స్ అన్నీ బాగా యాక్టివేట్ అయ్యి రిలాక్స్ అవుతాయి బాగా. నాకు నేను చేసేస్తూ ఉంటాను. అలాగా నాకు ఎక్కడైతే నాకు పెయిన్ అనిపిస్తే వాటికి స్ట్రెచ్ చేస్తూ ఉంటాను. ఇలా స్ట్రెచ్ చేస్తే కొంచెం ఆ థంబీకి కానీ అన్నీ కరెక్ట్గాని మళ్ళీ యాక్టివేషన్లోకి వచ్చేస్తాయి. పట్టేసినట్టుగా ఉంటాయి కదా మనకి కాళ్ళు, చేతులు అన్నీని. సో ఇలాగా స్ట్రెచ్ చేయడం వల్ల అవన్నీ మళ్ళీ రిలాక్స్ అయిపోతాయి. నీస్కి మంచి పని చెప్పాం కదా. సో అందుకే నీస్కి కూడా ఇలాగా స్ట్రెచ్ చేస్తే చాలా బాగుంటుంది. ఆర్మ్స్కి, షోల్డర్స్ అన్నీ చాలా ఎక్కువ ప్లాంక్స్ అవి చేసాం కదా. సో మంచి స్ట్రెచ్ చేయాలి, లేకపోతే మళ్ళీ తర్వాత పెయిన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందుకనే మ్యాక్సిమం స్ట్రెచ్ చేసేకే మీరు కదలండి. ఇలా చేయడం వల్ల షోల్డర్, ఆర్మ్స్ అన్నీ బాగా రిలాక్సేషన్ అవుతాయి.
సో వర్కౌట్ అయితే ఎలా ఉంది ఈరోజు, మీకు బాగా నచ్చిందా? నాకైతే సూపర్ కిక్ ఇచ్చింది, అసలు నార్మల్ కిక్ కాదు, బీభత్సంగా అనిపించింది. సో మీకు కూడా అలాగే ఉండుంటుంది నాకు తెలుసు. మీరు ఇంకా ఇలాగే నా వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి. నాలాగే మీరు కూడా వెయిట్ లాస్ అవుతూ ఉండాలి. ఇంకా కలిసి చేద్దాము, శిఖరాలని అధిరోహిద్దాం. కలిసి చేస్తూ ఉంటే అసలు ఆ మజాయే వేరు కదా. మనకు తోడున్నారు అనుకొని చేస్తే చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇంకా. సో అందుకనే. అండ్ ఇంకొకటి, నాది డే 194లో ఉన్నాను. సో ఇంకొద్ది రోజుల్లోని నాది అయిపోతుంది ఛాలెంజ్. సో సెకండ్ ఫేజ్ కూడా అయిపోతుంది. థర్డ్ ఫేజ్ నేను వెంటనే ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసేస్తాను. సో నాతో పాటు మీరు కూడా చేద్దాము అనుకుంటే రెడీ అవ్వండి. ఇంకా డిలే చేయకుండా నా థర్డ్ ఫేజ్లో ఎవరెవరైతే నాతో పాటు జాయిన్ అవుదాం అనుకుంటున్నారో నాకు కమెంట్స్ చేయండి. మీతో పాటు చేస్తామని చెప్పి నేను మీకోసం వర్కౌట్స్, మీకు ఎలాంటి వర్కౌట్స్ కావాలో నాకు కమెంట్ బాక్స్లోని కమెంట్ చేయండి. నేను మీకోసం ఆ టైప్ వర్కౌట్స్ని మీ ముందుకు తీసుకొస్తాను. సో థర్డ్ ఫేజ్ ఇరగదీసేద్దాం. అసలు చాలామంది అంటుంటారు కదా, ఫస్ట్ నుంచి ఏం చేశారు, ఎలా వెయిట్ లాస్ అయ్యారు, 28 kgs ఎలా తగ్గారు అని చెప్పి. సో నేను ఎలా తగ్గాను అంటే ఈ 194 డేస్లో ఒక్క రోజు కూడా నేను గ్యాప్ తీసుకోలేదు. ప్రతిరోజు చేశాను, ప్రతి వీడియో నేను అప్లోడ్ చేశాను. సో ఆ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేయండి, డేస్ వైజ్గా నేను మెన్షన్ చేస్తున్నాను. సో వీడియోస్ అన్నీ చూడండి. నేను ప్రతి ఒక్క ఫేజ్కి నేను ఎంతెంత వెయిట్ లాస్ అయ్యానో, ఎలా చేంజ్ అయ్యానో అన్నీ నేను నా వీడియోస్లో షేర్ చేస్తున్నాను. అండ్ నా ఫుడ్ రెసిపీస్ కానీ అన్నీ కూడా అందులో ఉంటాయి. సో కంపల్సరీ నా ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది. సో ఎలా ఉండే బాడీని నేను ఎలా మౌల్డ్ చేసుకున్నానో అదంతా కూడా మీరు చూడొచ్చు. సో నా ఛానల్ని అయితే మీరు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తోని మీరు షేర్ చేసుకోండి. అండ్ మోస్ట్లీ నాకు కమెంట్ అయితే చేయండి. నేను కంపల్సరీ ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్కి నేను రిప్లై చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడగచ్చు. నాకు తెలిసినవి నేను క్లారిఫై చేస్తాను. నేనైతే పెద్ద ఎక్స్పర్ట్ అని కాదు, కానీ నాకు తెలిసిందేదో నేను చెప్తాను. సో ఫుడ్లో కూడా మంచి న్యూట్రిషన్స్ ఉండే ఫుడ్ తినండి, అన్ని రకాల ఫుడ్ తినండి. సో ఇది ఈరోజు మన వర్కౌట్. అండ్ నెక్స్ట్ మళ్ళీ రేపు ఇంకో మంచి వర్కౌట్తో మీ ముందుకు వస్తాను. సైనింగ్ అవుట్, యువర్ అరుణారాజ్ వర్మ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. బాయ్.